మాంగళ్యం బాగా సాగింది 9 గడియలు నిండంగానే అడవంటి పట్టు లోపల ఉన్న పిండ వేయన పొత్తులు వరిసి పొత్తులు మన ఆడి చూడబోతుంటే సూర్యుడు కలనున్నది అప్పటికిప్పటికీ కరకర వరకర పొత్తు కొడుతుంది ఎవరు ముట్టల ముఖం కాంతివంతంగా ఉంటుంది ముఖం ఉంటుంది తెలంగాణ పుట్టిన వాళ్ళ ముఖాలు ఎంత నిద్ర ముఖాలు ఉంటాయి తెలంగాణ పుట్టిన నిద్ర ముఖం వాళ్ళు కథకాడికి వాళ్ళు రానే రారు ఒకవేళ ఇట్లా తెలంగాణ పుట్టిన నిద్ర ముఖం వాళ్ళు కథకాడికి వచ్చారు అనుకోవాలి ఇక కథ మొదలు పెట్టిన వాళ్ళు శుద్ధి చేస్తారు ఇట్లా కూర్చున్నారు ఇంకా కొంతమంది ఉంటారు నిద్ర ముఖం వాళ్ళు చక్కగా కథ మనకి వస్తున్నది తెల్లారి మనకు కైకిలికి పొద్దువారా పోయేటోళ్ళు వాక ముందు నలుగురు లేకపోతే తెలంగాణ పుట్టిన వాళ్ళు అడగల్ల ముఖం కడిగిన శృంగారం కడకున్న శృంగారం ఎత్తు అన్లోడ్ చేసిన రోజు దశల్లో దీపం మలిగిపోయింది మరి ఎన్నాడు ఏడుగురు దశల్లో పల్లె బయటికి వస్తారో రామో బయటికి వస్తారో అమ్మవారు పడి షేడు పొద్దులు వెలిగేడు దియోలు పున్నమ వెన్నెల సంగమున బిడ్డున్నదాని బిడ్డను షేడుల పడుతున్నదే అమ్మ బిడ్డల షేడుల బట్టి కాదని ఏనాడు సంబరపడతానన్నగా సందర్భంలో
కోమటింటి కొట్టాలు తెచ్చి పవనింటి వాసనలోని కొడుకు బిడ్డలు నాలుగునేది కన్న తల్లి ప్రేమంతరే అమ్మ ఈ ఆడతల్లికి గాని అమ్మ చెట్టు గారంగా బుట్టలు గారంగా మగవాళ్ళు చూస్తాడు గాని కన్న పిల్లల కడుపుల గాలేని కన్న తల్లికి తెలుసాయమ్మ ఏ గురువు గాని ఏ బిడ్డలు గాని అన్నం తిన్నది తినంది కన్న తల్లి చూస్తుందమ్మా మగవాడు మగబాయి గాడు ఎక్కడ తింటే అక్కడనే కాలు దాపుతాడు ఆడపిల్ల గట్ట కాదు తినకాడ పిల్లలాని కత్తలు పరిబావుల కాడ పిల్లలాని కత్తలు మీరు తింటున్నా కానీ నా బిడ్డ తిన్నదా నా కొడుకు తినలేడా అని తినే ముక్కలన్న లోపల కన్న కొడుకు బతుకుతుంది అమ్మగల్లనాడు పంటరే బిడ్డ బాలగల్లనాడు భాష మాత్రం బిడ్డో నీ నమ్మకపోతున్న బిడ్డ నీ కట్టబడగరాని సుఖం కూడా రాని కన్న బిడ్డను పట్టుకొని కలకల కలకల కన్నీరు తీయంగా కన్న తల్లి సీతారాదేవి అన్నాడు బిడ్డను ఎత్తుకోగానే ఆ తల్లికి అచ్చబోయే జీవనాలు ఏనాడవుతున్నదో బిడ్డను ఎత్తుకోని కన్న తల్లి కలకల 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 కన్నీరు పెడుతున్నది నాయన ఆ తల్లి ఏనాడు అడ్డం పడిపోయాను ఏడుగురు ఎవరికి దాచున్న కళ్ళ చూసిర్రు అయ్యో మా తల్లి బిడ్డ అనుకున్నది బతికేటట్టు లేదు ఈ సంగతి రాదు తోడి ఎప్పుదని రా నాయన అల్లు ఏడుగురు దాచులు ఓ నాయన అయ్య రాజు బయటికి వచ్చినాడు ఓ దేవుడా రాజా శివసేన రాజా నీ భార్య బతికేటట్టు లేదు తండ్రి బిడ్డని అనుకున్నది అచ్చో జీవనాతోటి ఆ తల్లి బాధపడుతున్నది రాజా అయ్యో రమ్మని జరిగినారు ఓ నాయనో రమ్మని పిలిచినారు ఓ నాయన అయ్యో నీ భార్య కోటొక్క దేవునికి నూటొక్క పూజలు చేసింది అయ్యో అయ్యల్లా విడిది అనుకున్నది అయ్యయ్యో మరి ఎన్నాడు మాత్రం నీ భార్యకు బాలంత రోగం వచ్చింది తండ్రి నీ భార్య బతికేటట్టు లేదు తండ్రి అయ్యో రావయ్య రాజు అయ్యా ఓ రాజు అయ్యా రమ్మని పలికినారు ఓ నాయన ఆనాడు శివసేనరాజు దగ్గరికి వచ్చి రాజుకు దండం పెట్టి అయ్యా నీ భార్య బతికేటట్టు లేదని చెప్పగలరా నీకు లేక 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 లేక